హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. నా పేరు రోహిత్. ఎవరెవరైతే ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ స్పెల్లో షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ నా కంగ్రాట్స్. అండ్ సెకండ్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అవ్వబోయే వాళ్ళు కూడా ఇన్ అడ్వాన్స్ మీకు కూడా కంగ్రాట్స్. టోటల్గా 10,000 మెంబర్స్ అప్లికేషన్ చేసుకున్నారు. రీసెంట్గా మనకు వచ్చిన న్యూస్లో ప్రకారంగా పొంగులేటి శ్రీనివాసులు గారు ఏం చెప్పారంటే, మొత్తం ఎంతమంది అప్లికేషన్స్ వచ్చారు, అన్ని అప్లికేషన్స్ని తీసుకుంటున్నాము అండ్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అందులో భాగంగా ఇప్పుడు స్పెల్ 1లో సగం మందిని షార్ట్ లిస్ట్ చేశారు అండ్ ఇంకా స్పెల్ 2లో సగం మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. స్పెల్ 1లో ఒక బ్యాచ్ కండక్ట్ చేసి స్పెల్ 2లో ఇంకొక బ్యాచ్ కండక్ట్ చేస్తారు. బట్ ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు వరకు అయితే ఇలా ఉంది. సో ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇప్పుడు బేసిక్స్ చెప్పబోతున్నాను. సెకండ్ బ్యాచ్లో కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి, నో ప్రాబ్లం. సెకండ్ బ్యాచ్ వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది, ఎందుకంటే సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఇక్కడి నుంచే ప్రాక్టీస్ మొదలవుతుంది కాబట్టి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ట్రైనింగ్ పోయినాక ప్రాక్టీస్ మొదలవుతుంది, బట్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఇక్కడి నుంచే ట్రైనింగ్ మొదలవుతుంది ఈ సర్వే స్మార్ట్ ప్లాట్ఫామ్ నుంచి. నేను మీ అందరినీ ఈ ట్రైనింగ్లో గైడ్ చేయబోతున్నాను. ఏ విధంగా గైడ్ చేయబోతున్నానంటే, మీరు పాస్ అయ్యే విధంగా గైడ్ చేయబోతున్నాను. మన ఏం ఒక్కటే, పాస్ అవ్వాల్సిందే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ ట్రైనింగ్లో. ఓకే, మీరందరూ పాస్ అవ్వాలంటే నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకోండి, నేను చెప్పినవి ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీలో ఎవరైనా ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు కూడా దీన్ని చూడాలంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో ఇవాళ మనం బేసిక్స్ మాట్లాడుకుందాం, వీడియోలకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో బేసిక్స్. ఈ ట్రైనింగ్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అండ్ ఈ ట్రైనింగ్లో మీకు ఏం నేర్పిస్తున్నారు? ఈ ట్రైనింగ్లో మీరు ఒక ల్యాండ్ని సర్వే చేసి ఆ ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉందనేది మీరు ఫైండ్ అవుట్ చేసి ఒక రైతుకి మీరు అప్పగించాలి. అది మీ రోల్, ఒక సర్వేయర్ రోల్. అసలు ఒక సర్వేయర్ అంటే ఏంటి? సర్వేయర్ అంటే ఎవరైతే భూములని కొలిచి హద్దులను చూపించి వారికి ఎటువంటి వివాదాలు రాకుండా వాళ్ళ భూమిని వాళ్ళకి అప్పగించేవారిని సర్వేయర్ అంటారు. అసలు సర్వే అంటే ఏంటి? సర్వేయింగ్ అంటే ఏంటి? సర్వేయింగ్ అంటే ఒక ఆర్ట్ ఆఫ్ మేకింగ్ లైన్స్ అండ్ మెజరింగ్ ల్యాండ్స్. సో ఈ సర్వేయింగ్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఓన్లీ ల్యాండ్ సర్వేయింగే కాకుండా మనుషులను లెక్క పెట్టడం, లేకపోతే ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దాన్ని కూడా సర్వేయింగ్ అని అంటారు. బట్ ఇది ల్యాండ్ సర్వే, ఆ సర్వే లాగా ఉండదు. ఇది డిఫరెంట్, ఈ ల్యాండ్ సర్వేయింగ్. సో అయితే మీరు ఇప్పుడు సర్వేయింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఈ ట్రైనింగ్లో మీకు దీంతో ఏం పని? దీని గురించి అసలు మీరు ఎందుకు తెలుసుకోవాలి? ఈ సర్వేయింగ్లో మెయిన్గా మీరు తెలుసుకోబోయే సర్వేయింగ్ వచ్చేసి మరట్వాడా సర్వే సిస్టమ్. మరట్వాడా సర్వే సిస్టమ్ అంటే 1920లో మన తెలంగాణ రీజియన్లో భూములు ఈ సిస్టమ్ని ఉపయోగించే కొలవబడ్డాయి. మరట్వాడా సర్వే సిస్టమ్ని యూజ్ చేసే మన తెలంగాణ రీజియన్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ మెజర్ చేయడం జరిగింది. సో అందుకే మనం ఇప్పటిదాకా ఇదే సిస్టాన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకు ఇదే సిస్టమ్ని ఫాలో అవుతున్నాం అంటే, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వే సిస్టమ్స్ ఉన్నాయి మనకి. 1920 కంటే ముందు 1800 BCలోనే మనకి సర్వేయింగ్ అనేది మొదలైంది. కానీ అందులో 6 మెథడ్స్ ఉన్నాయి, 6 మెథడ్స్ ఉన్నాయి. ఆ 6 మెథడ్స్లో ఇది 7th మెథడ్.
ఈ సెవెంత్ మెథడ్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఈ మెథడ్ని యూజ్ చేస్తేనే ల్యాండ్స్ మెజర్ చేసినప్పుడు యాక్యురేట్గా వచ్చాయి. యాక్యురేట్ అంటే 100%లో 99% యాక్యురేట్గా వచ్చాయి. సో అందుకనే ఈ మరట్వాడా సర్వే సిస్టమ్ని యూజ్ చేశారు. అయితే ఈ మరట్వాడా సర్వే సిస్టమ్ అంటే ఏంటి? ఈ మరట్వాడా సర్వే సిస్టమ్ అంటే ట్రయాంగిల్స్, ట్రెపీజియమ్స్, ట్రయాంగిల్ అండ్ ట్రెపీజియం ఈ రెండు జామెట్రికల్ ఫిగర్స్ని యూజ్ చేసి మనకి ఒక పొలంని కొలవడం జరిగింది. ఒక ల్యాండ్ పార్సల్ అని అన్నప్పుడల్లా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరిదైనా ఒక సర్వే నెంబర్ అని ల్యాండ్ పార్సల్ అంటే. ఓకే, సో దీనికి బేసిక్గా మనకి ఒక ట్రయాంగిల్ అండ్ ఒక ట్రెపీజియంని మెజర్ చేయడం వస్తే, దాన్ని ఎలా ఏరియా ఫైండ్ అవుట్ చేయడం వస్తే మీరు ఒక టిప్పన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. టిప్పన్ అంటే ఏంటి? అసలు ఈ మరట్వాడా సర్వే సిస్టంలో మెయిన్గా మీరు వినేది టిప్పన్. టిప్పన్ అంటే ఏంటి? టిప్పన్ అంటే ఎప్పుడైతే ఈ మరట్వాడా సర్వే సిస్టమ్ ఇంప్లిమెంట్ అయ్యి ల్యాండ్ అనేది మెజర్ చేయడం స్టార్ట్ అయిందో అప్పుడు మరాఠీ లాంగ్వేజ్లో ఉన్న ఒక కోడ్ టిప్పన్, మరాఠీ టర్మినాలజీలో ఉన్న టర్మినాలజీ టిప్పన్. ఈ టిప్పన్ అంటే ఫీల్డ్ పైకి ఎవరైతే సర్వేయర్ వెళ్ళి ఫీల్డ్ మెజర్మెంట్ చేశాడో, ఆ ఫీల్డ్ మెజర్మెంట్ చేసినప్పుడు అతను వేసుకున్న ల్యాండ్ మెజర్మెంట్స్ యొక్క రఫ్ స్కెచ్, అతని దగ్గర ఒక రఫ్ స్కెచ్ ఉంటుంది. భూమి కొలిచేటప్పుడు ఒక రఫ్ స్కెచ్ని వేసుకొని దాంట్లో ఇచ్చిన మెజర్మెంట్స్ని టిప్పన్ అని అంటారు. అయితే ఆ టిప్పన్ ఎలా ఉంటుంది? ఆ టిప్పన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఆ మా టిప్పన్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? అసలు ఇప్పుడు అవి ఎగ్జిస్టింగ్గా ఉన్నాయా లేవా? ఎస్, ఇప్పటికీ స్టిల్ ఈరోజు వరకు ఈ టిప్పన్నే వాడుకొని తెలంగాణలో అన్ని సర్వేలు చేస్తున్నారు. ఒకటే కాదు, ఇప్పుడు ఏదైతే ఈ టిప్పన్ ఉందో ఈ టిప్పన్ని వాడుకొనే మొత్తం సర్వేయింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం టిప్పన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న హిస్టరీ తెలుసుకుందాం మరట్వాడా సర్వే సిస్టమ్ గురించి. అసలు ఈ మరట్వాడా సర్వే సిస్టమ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు? ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే, మనకి 1920స్లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. ఆ టైంలో మనకి ల్యాండ్ పైన ట్యాక్స్ అనేది వేసేవారు. ఫార్మర్స్కి వాళ్ళ దగ్గర ఎంత ల్యాండ్ ఉంటే అంత ట్యాక్స్ వేసేది. వాళ్ళు వేసే ట్యాక్స్ ఎంత వేసేదంటే వాళ్ళకి పండిన దానికంటే ఎక్కువ వేసేది ట్యాక్స్. అంత ఘనంగా ట్యాక్స్ వేసి కలెక్ట్ చేసేది. సో అయితే అప్పుడు సరిగ్గా వాళ్ళకి దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోవడానికి ఒక ఎగ్జాక్ట్గా ఇంత అని చెప్పేసి లేదు. ఇప్పుడు సపోజ్ నీకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి ఒక ఫార్మర్ని అని అంటే, ఇంత భూమి ఉంది నాకు అని అంటే, లేదు నీకు సపోజ్ 2 ఎకరాల భూమి ఒక రైతుకు ఉందని అనుకోండి, కానీ గవర్నమెంట్ వాళ్ళు 4 ఎకరాల భూమి నీ దగ్గర ఉంది, నీ దగ్గర నుంచి మేము 4 ఎకరాల భూమి ట్యాక్స్ తీసుకుంటాము అని చెప్పేసి రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టేది. ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి కోసం, బాగా పర్ఫెక్ట్గా కలెక్ట్ చేసుకోవడం కోసం చాలా సర్వే సిస్టమ్ని యూజ్ చేశారు. బట్ అది ఏది యాక్యురేట్గా రాలేదు. కానీ మరట్వాడా సర్వే సిస్టమ్ని యూజ్ చేసినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా రిజల్ట్ వచ్చింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి న్యాయంగా ట్యాక్స్ చెల్లించడం కోసం ఈ మరట్వాడా సర్వే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇందులో ఏ విధంగా ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు, ఏమేమి మినహాయించారు, టిప్పన్ని ఎలా క్రియేట్ చేశారు, అండ్ ఒకవేళ టిప్పన్లో మీకు సాగులేని భూమి ఉంటే దాన్ని ఎలా మినహాయించారు, వీటన్నిటి గురించి మనం ఫ్యూచర్లో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ ఇప్పుడు మనం బేసిక్స్ దగ్గర ఉన్నాం కాబట్టి బేసిక్స్ మాత్రమే చెప్పుకుందాం ఈ వీడియోలో. సో మరట్వాడా సిస్టమ్ని శిస్తు కలెక్ట్ చేయడం కోసం దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, రైట్, బాగుంది. మొత్తం అంతా తెలంగాణ మొత్తం 1970 వరకు తెలంగాణ రీజన్లో ఉన్న మొత్తం అన్ని జిల్లాలు మెజర్ చేయడం అయిపోయింది. మెజర్ చేయడం అయిపోయిన తర్వాత
అప్పుడు దాకా ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నారు, చాలా వరకు కలెక్ట్ చేసేసుకున్నారు, అయిపోయింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు పాలనలోకి వచ్చారో అప్పుడు ఎన్టీఆర్ గారు రిక్వెస్ట్ రేజ్ చేశారు. ఏమని? రైతుల దగ్గర నుంచి ఎటువంటి పన్నులు తీసుకోకూడదు అని. సో అతను ఫైట్ చేశాడు, ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చాడు, దాన్ని ఇప్పటికీ అలౌ చేశారు. ఇప్పుడు నో ట్యాక్స్ ఆన్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, మెయిన్గా అగ్రికల్చర్ ల్యాండ్లో ట్యాక్స్ అనేది లేదు. ఓకే, ఇది మనకి మరాఠవాడ సర్వీస్ సిస్టంలో ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ. ఇంకా డెప్త్ హిస్టరీ ఉంటుంది, బట్ అదంతా మీకు చెప్పట్లేదు, ఇంతవరకు మీకు సరిపోతుంది. ఎందుకు మరాఠవాడ సర్వీస్ సిస్టమ్ తీసుకున్నారు, ఎందుకు ఈ టిప్పన్ ఉంది అనేది మనకి ఇప్పటివరకు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ టిప్పన్లో ఏమేమి ఉంటాయి, ఈ టిప్పన్ని సాల్వ్ చేయడం ఎలా, అసలు ఈ టిప్పన్ని అర్థం చేసుకోవడం ఎలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు టిప్పన్ కంటే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఇంకోటి ఉంది. మీరు టిప్పన్ కంటే ముందు న్యూమరికల్స్ నేర్చుకోవాలి. న్యూమరికల్స్ అంకెలు. 1920లో ఉన్నప్పుడు మన దగ్గర ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ లేదు, మనం ఇంగ్లీష్కి వ్యతిరేకంగా ఉండేది అప్పుడు. సో అందుకనే పలు విధాల లాంగ్వేజెస్ని అప్పుడు రాసేవారు. అందులో మెయిన్గా తెలుగు, మరాఠీ, ఉర్దూ, హిందీ, ఇలా 4 విధాల లాంగ్వేజెస్తోని మన టిప్పన్స్ అనేది కోడెడ్ చేయబడ్డాయి. అందులో మనం మెయిన్గా నేర్చుకోవాల్సినవి 100% మీకు రావాల్సినవి మరాఠీ అండ్ తెలుగు. ఉర్దూ కూడా రావాలి, మన తెలంగాణలో ఒక 10% ఆఫ్ టిప్పన్స్ ఉర్దూలో కూడా ఉన్నాయి. సో ఉర్దూ కూడా నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు, మరాఠీ అండ్ ఉర్దూ. మరాఠీ మాత్రం 100% అందరికీ ఎక్కడ చూసినా రావాల్సిందే అవి. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ టేబుల్ గురించి ఏవైతే ఈ న్యూమరికల్స్ ఉన్నాయో ఈ న్యూమరికల్స్ టేబుల్ ఫామ్ నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. మీరు గ్రూప్లోకి వెళ్ళి అక్కడ ఆ టేబులర్ ఫామ్ని చూస్తూ అందరూ ఎవరెవరైతే ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కనీసం 25 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ నెంబర్స్ వస్తాయి, లేదంటే రాదు. నేను ఇప్పుడు జస్ట్ రాస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ నేను ఇక్కడ పెడతాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి మీరు ఆ టాబ్లెట్ ఫామ్ని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ తెలుగు నెంబర్స్. మీకు ఒకవేళ కనుక ఇవి క్లియర్గా కనిపించకపోతే వీడియోలో, మీ వీడియోని క్లారిటీగా పెట్టుకొని కొంచెం అడ్వాన్స్లో హై క్వాలిటీలో పెట్టుకొని జూమ్ చేయండి, క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మరాఠీ నెంబర్స్ రాస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఉర్దూ మినిహా ఇచ్చేస్తున్నాను. ఉర్దూని మీరు అక్కడ టాబ్లెట్ ఫామ్లో చూసుకోండి. ఇవి రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఇవి రెండింటిని ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఆ టాబ్లెట్ ఫామ్ని చూడండి. ఈ నెంబర్స్ ఎందుకు నేర్చుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటాను. మనకి ఉన్న టిప్పన్స్ అన్నీ ఈ నెంబర్స్లోనే ఉంటుంది. ఓకే, సో అందుకని నెంబర్స్ ఇంపార్టెంట్. నెంబర్స్ లేకపోతే, ఒకవేళ నెంబర్స్ నేర్చుకోకపోతే మీరు ఒక టిప్పన్ని సాల్వ్ చేయలేరు, దానికి నేను గ్యారంటీ. మీకు నెంబర్స్ రాకపోతే అసలు మీరు ట్రైనింగే కంటిన్యూ చేయకండి, అదే రోజు ఇంటికి వెళ్ళిపోండి. సో ఇప్పుడు ఒక టిప్పన్ని డ్రా చేసి మీకు నేను ఆ టిప్పన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
ఎందుకు ఇలా 3 డాట్స్ పెడుతున్నాను నేను? ఎవరికైనా క్లియర్గా కనిపించకపోతే మీ వీడియో క్వాలిటీని పెంచుకొని క్లియర్గా చూడండి, జూమ్ చేసుకొని చూడండి. ఎందుకు ఈ 3 డాట్స్ని నేను రిప్రజెంటేట్ చేశాను ఈ లైన్లో స్ట్రైట్ లైన్ వేయకుండా అంటే, ఈ 3 డాట్స్ రిప్రజెంటేషన్ వచ్చేసి చైన్ సిస్టమ్, చైన్ మెజర్డ్ ఇది. ఓకే, ఈ 3 డాట్స్ రిప్రజెంటేటెడ్ ఉందంటే అది చైన్తోని మెజర్ చేయబడింది అని అర్థం. ఓకే, బేస్ లైన్ని మాత్రమే ఇలా వేస్తారు. అండ్ ఇది వచ్చేసి బేస్ లైన్. బేస్ లైన్ మరాఠవాడ టర్మినాలజీలో ఇట్ ఈస్ లాంబీ. ఏదైతే ఒక స్ట్రైట్ హారిజాంటల్ లైన్ ఉందో దాన్ని మనం లాంబీ అంటాం. మీరు టర్మినాలజీస్నే వాడండి, ఎందుకంటే టర్మినాలజీస్ వాడితేనే మీరు కొంచెం పర్ఫెక్ట్ అవుతారు. ఎప్పుడు టర్మినాలజీనే యూజ్ చేయండి. ఏదైతే హారిజాంటల్గా వెళ్ళిన లైన్ వచ్చేసి దాన్ని మనం బేస్ లైన్ అని అంటాం. బేస్ లైన్ని గుర్తుపెట్టుకోండి, ఈ బేస్ లైన్తో చాలా యూస్ ఉంటుంది. ఈ బేస్ లైన్ లేకుండా ఏ పొలాన్ని మెజర్ చేయలేరు. డన్. సో నెక్స్ట్, సారీ, ఏదైతే వర్టికల్ లైన్ వచ్చిందో దాన్ని మనం ఏదైతే వర్టికల్ లైన్ పాస్ అవుతుందో స్ట్రైట్గా దాన్ని బేస్ లైన్ అంటాం. హారిజాంటల్గా వెళ్ళేదాన్ని ఆఫ్సెట్ లైన్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమైంది, ఈ బేస్ లైన్ని కనెక్ట్ అవుతూ ఒక లైన్ ఇలా వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు ఇక్కడ పాయింట్ చూడండి, ఈ పాయింట్ చూడండి, ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఫామ్ అయింది. రైట్, 90 డిగ్రీస్ ఫామ్ అయినట్టే కదా. ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అయిందని అంటే అప్పుడు మనం దీన్ని ఇలా జాయిన్ చేసుకుంటే ఏమవుతుంది? అది జాయిన్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు దీన్ని మనం ఏమంటామంటే ఆఫ్సెట్ లైన్, టర్మినాలజీలో రూంది. వర్టికల్గా వెళ్ళే లైన్ బేస్ లైన్, హారిజాంటల్గా వెళ్ళే లైన్ ఆఫ్సెట్ లైన్. సో ఇందులో ఎక్కడైతే మీకు ఇట్లా 90 డిగ్రీస్ మీట్ అయిందో అక్కడ మీకు ఒక షేప్ ఫామ్ అవుతుంది. ఆ షేప్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుందో చూడండి. ఏ షేప్ ఫామ్ అయింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయింది. ఇప్పుడు మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇస్తే విత్ మెజర్మెంట్స్ మీరు దీన్ని సాల్వ్ చేయగలుగుతారు కదా. సింపుల్గా నేను ఒక మెజర్మెంట్ ఇస్తాను మీకు. ఈ పక్కన 50 మీటర్స్, ఈ పక్కన 100 మీటర్స్ అండ్ ఈ పక్కన 150 మీటర్స్. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, హైపోటెన్యూస్ ఫార్ములా. మీకు తెలిస్తే హైపోటెన్యూస్ ఫార్ములా దాన్ని అప్లై చేసి దీన్ని సాల్వ్ చేయండి. ఆ టాస్క్ మీకే ఇస్తున్నాను. దీని ఏరియా ఎంత ఉందో చెప్పండి కామెంట్లో, చూద్దాం ఎంతమందికి తెలుసు హైపోటెన్యూస్ ఫార్ములా. లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను హైపోటెన్యూస్ ఫార్ములా. ఇప్పుడే మీకు అది అవసరం లేదు, జస్ట్ మనం ఇప్పుడు బేసిక్కి వెళ్తున్నాం కాబట్టి బేసిక్ని కంటిన్యూ చేద్దాం. సో ఇలా ఇప్పుడు మనకి ఇందులో ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆఫ్సెట్ లైన్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అయింది? ట్రెపీజియం ఫామ్ అయింది. రైట్, ట్రయాంగిల్, ట్రెపీజియం.
నేను మీకు చెప్పాను కదా మరాఠవాడ సర్వే సిస్టంలో 2 మెయిన్ జామెట్రికల్ ఫిగర్స్ని యూజ్ చేసి ల్యాండ్ని మెజర్ చేశారని. ఆ 2 ఫిగర్స్ వచ్చేసే ట్రయాంగిల్ అండ్ ట్రెపీజియం. దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. క్లోజ్డ్. ఒక హాఫ్ ఆఫ్ ద టిప్పర్ మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకొక బేస్ లైన్ వేసుకుందాం. టోటల్గా టిప్పర్నే క్లోజ్ చేసేద్దాం. రైట్. నాకు తెలిసి ఇప్పటి వరకు చాలామందికి డౌట్ వచ్చినట్టుంది, ఎందుకు సార్ బ్లూ కలర్ స్కెచ్ని డాటెడ్ లైన్స్తో వేశారు కానీ బ్లాక్ కలర్ స్కెచ్తోని డైరెక్ట్గా డార్క్ లైన్ వేస్తున్నారు అని. టిప్పన్ రెడీ. ఓకే, మీకు ఇప్పుడు టిప్పన్ రెడీ అయిపోయింది. టిప్పన్ ఎలా ఉంటుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి లాంబీ అండ్ ఇది వచ్చేసి రూంది అండ్ దీనికి కూడా ఒక పేరుంది. ఇది వచ్చేసి ఫీల్డ్ లైన్, ఎఫ్ లైన్ అని కూడా అంటారు. దీనికి కూడా ఒక టర్మినాలజీ ఉంది. ఆ టర్మినాలజీ ఏంటో నా పాత వీడియోలో నేను చెప్పాను. ఎవరైనా చూస్తే కామెంట్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను దానికి ఒక లైక్ ఇస్తాను. సో టిప్పన్ రెడీ అయిపోయింది. మనకి ఏమొచ్చింది, ఫస్ట్ బేస్ లైన్ వచ్చింది అండ్ దెన్ ఆఫ్ సైడ్ వచ్చింది అండ్ దెన్ ఫీల్డ్ లైన్ వచ్చేసింది. ఇదంతా ఇప్పుడు ఒక సర్వే నెంబర్ అయిపోయింది. సర్వే నెంబర్ వచ్చేసి 1 వేసుకుందాం. సర్వే నెంబర్ 1. ఇప్పుడు ఇందులో మేము దీన్ని ఎలా మెజర్ చేయాలి అని అంటారు. రైట్. అయితే 1920లో ఎప్పుడైతే మరాఠవాడ సర్వే సిస్టమ్ మొదలైందో అప్పుడు టిప్పన్స్ అన్నీ ఇలానే రెడీ చేసి వీటికి ఎక్కడెక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా వస్తేనే కదా ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే మనకప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెజర్మెంట్ కావాలి కదా. ఈ మెజర్మెంట్ వచ్చేసి 12 రూపీస్ 10 అనాస్. ఓకే, ఈ మెజర్మెంట్ వచ్చేసి 12 రూపీస్ 10 అనాస్. ఏంటి రూపీస్ అనాస్ అని అంటున్నారు అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు సిస్టంలో అవి రూపీస్ అనాస్ అని ఉంది, కానీ అప్పుడు సిస్టంలో అది రూపీస్ అండ్ అనాస్. ఇక్కడ క్లియర్గా రాస్తాను. ఈ నెంబర్ని చూడండి, పెద్దగా రాస్తాను. 12 రూపీస్ 610 అనాస్, రూపీస్ అనాస్. ఈ రూపీస్ అండ్ అనాస్ని ఎలా కన్వర్ట్ చేయాలి, దాన్ని మనం ఏం ఫామ్లో యూజ్ చేయాలి అండ్ కన్వర్షన్స్ ఎలా చేయాలి అండ్ ఈ టిప్పన్లో మనకి ఈ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకి మెజర్మెంట్ ఉంటుంది అండ్ ఇక్కడి నుంచి ఎక్కడి దాకా మనకి ఆఫ్సెట్ మెజర్మెంట్ ఉంటుంది అండ్ ఇంకా టిప్పన్లో చాలా చాలా టోపోగ్రాఫికల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. టోపోగ్రాఫికల్ డీటెయిల్స్ అంటే భౌగోళిక గుర్తులు. అండ్ ఇలా మెన్షన్ చేసి ఉందనంటే దీని పక్కన దీనికి ఆనుకొని ఇంకొక సర్వే నెంబర్ ఉన్నట్టు, దీనికి ఆనుకొని ఇంకొక సర్వే నెంబర్ ఉన్నట్టు. ఈ సర్వే నెంబర్ ఒక్కరిదే బట్ ఈ బౌండరీ అనేది ఇద్దరిది. ఏవైతే ఈ ఫీల్డ్ లైన్ ఉందో అది ఇద్దరి రైతులది. ఈ బౌండరీ ఒక్కరిది కాదు, ఇద్దరిది. కొన్నిసార్లు ముగ్గురిది కూడా అవ్వచ్చు, అది డిపెండ్స్. ఓకే రైట్. టిప్పన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పాయింట్ని చెప్పాలా? ఓకే చెప్తాను. వచ్చేసి దీన్ని టూటక్ అని అంటారు. టర్మినాలజీ పాయింట్లో టూటక్ మెజర్మెంట్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మనకి మెజర్మెంట్ కావాలి కదా. ఈ మెజర్మెంట్ పాయింట్నే టూటక్ అని అంటాం. ఈ టూటక్ పాయింట్స్ని యూజ్ చేసే మనం కన్వర్జన్ అనేది చేస్తాం. ఆ కన్వర్జన్ ఎలా చేస్తాము అండ్ ఇంకా ఈ టిప్పన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము, ఇంకా టిప్పన్లో ఏమేమి ఉంటాయి, వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికీ ఈ వీడియోలో ఇంతే. దీన్ని మనం పార్ట్ 1గా అనుకుందాం. రేపు నేను పార్ట్ 2ని కంటిన్యూ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈ టాపిక్లో ఓన్లీ ఈ టాపిక్ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
కామెంట్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ కామెంట్ని నేను క్లియర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.